నమస్కారం మిత్రులందరికీ, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది. మేడిగడ్డ దగ్గర నీళ్లు లేకుండా పోయింది. అసలు పిల్లర్లు జాడపత్త లేకుండా పోయింది. అన్ని కొట్టుకుపోయినని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలా ఈరోజు అదే మేడిగడ్డ బ్యారేజ్ మీద నిలబడి ఉన్నా. మరి మేడిగడ్డ బ్యారేజ్ చూస్తేనేమో గట్టిగా, పదిలంగా, పటిష్టంగా ఉంది. ఇంకో భూకంపం వచ్చినా కూడా ఈ మేడిగడ్డ కూలిపోయేటట్టు అవపడతలేదు నాకైతే. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, మళ్ళీ ఈ V6 మీడియాకి, ఈ కొందరు తొత్తులు పనిచేస్తున్న యూట్యూబ్ మీడియాలే కావచ్చు, మిగతా మీడియాలే కావచ్చు, ఏ మీడియాలైనా కావచ్చు, మరి వాళ్ళకి ఎట్లా అవపడిందో కూలిపోయిందని మనం మాత్రం ప్రధానంగా గత 4 గంటల నుంచి దీని మీద నిలబడి ఉన్నాము. ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి. ఇటు నుంచి ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ నుంచి అవతల ఛత్తీస్గఢ్ సైడ్ వస్తుందట. అవతల ప్రజలు రాకపోకలు వస్తూనే ఉన్నాయి. బండ్లు పోతా ఉన్నాయి, కార్లు పోతా ఉంది, స్కూల్ బస్సు పోతా ఉంది, అన్ని పోతూనే ఉన్నాయి. ఒకసారి మీరు చూసుకోవచ్చు, ఆ రోడ్డు చూడండి ఒకసారి, ఎంత ప్రశాంతంగా విశాలంగా ఉంది. ఇటు సైడ్ చూసుకున్నా కూడా సీదా రోడ్డు ఉంది. మరి నీళ్లు చూసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా పోతా ఉన్నాయి. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా నీళ్లు మాకేదని బలే 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 హూ హా అనుకుంటా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా హూహాలా వచ్చిండంటే రాలే. అయ్యే ఏం తెలుస్తుంది, గాల్లో ఉరుకొచ్చిండు, ఈరోజు సీఎం అయ్యిండు. ఏమన్నా అంటే ఇగో చూడండి నీళ్ళు ఎంత బ్రహ్మాండంగా పోతా ఉన్నాయో. పొలంలో నీళ్లు కింద పోతా ఉంటే ఆ రోజు కరెంటు రాకుంటే మ్యాదులు కట్టుకుంటాం. మరి అదే మా నీళ్లు మాకేదని ఆ రోజు గద్దరు పాడిన పాటలకు నేను మొత్తం కాళ్ళు సిరిసా వహించి అది చేసి రేవంత్ రెడ్డి అదే గద్దరు పాట విని మరి ఈరోజు నీళ్ళు ఎందుకు ఆపలేదు రేవంత్ రెడ్డి? అంత గొప్ప ఆలోచనతోటి మేడిగడ్డ కట్టడం జరిగింది. ఆ మేడిగడ్డ నీళ్లు ఇగో వృధాగా కిందకు పోతూనే ఉన్నాయి, సీదాపై సముద్రాల పడుతూనే ఉన్నది. మరి దీనివల్ల ఎవరికి లాభం? రేవంత్ రెడ్డి నువ్వు చెప్పు. ఇన్ని రోజులు మేడిగడ్డ మీద పాట పాడి అగో ఆడ అవుపడుతున్న ఇసుక దిబ్బను మొత్తం కొట్టేసి దాన్ని మొత్తం అమ్ముకుంటేవి. దగ్గర 800 కోట్ల రూపాయలకు టార్గెట్ వేస్తేవి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇసుక లేదు కదా, ఇప్పుడు ఆపితే ఏమైంది? ఇప్పుడు ఆపాలి కదా, ఆపి ప్రజలకు నీళ్ళు అందిస్తే ఏమైంది? మరి మేడిగడ్డ ఎంత అద్భుతమైన ఒక ప్లాన్ ఇది. నీ కాంగ్రెస్ హయాంలా, ఇందిరమ్మ రాజ్యంలా నీటి పారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలుసు కదా, బాహుబలి గడ్డం మీసాలు ఉంటాడు. మరి నీటి పారుదల శాఖ మంత్రి వచ్చి మరి రాష్ట్ర రైతాంగం గురించి పట్టించుకోవాలి కదా, పట్టించుకోరాలే. హెలికాప్టర్లు వచ్చిండు, అట్లా చూసుకుంటూ వచ్చిండు. మేడిగడ్డ చూసి కళ్ళు జిగేలు మన ఉంటాయి. ఇక చూడు, ఇక రండి V6 మీడియా వాళ్ళు రండి. ఇక నిర్రవాసింది. ఈ నిర్రల మొత్తం నీళ్లు కొట్టుకుపోయినాయి. కాళేశ్వరం లేదు, ఇటు మేడిగడ్డ లేదు. ఇప్పుడు నేను కూడా చూపెడతా, కాళేశ్వరం కూలిపోయిందని ఈ చిరుగ భాషన నేను కూడా ఫోన్ దగ్గర పెట్టి చూపెడితే ఇది కూడా చిరుగ భాషనట్టే ఉంటుంది. దొంగ ఎదవలు, దొంగ మీడియాలు, రేవంత్ రెడ్డి కోసం గులాంగిరి చేసే మీడియాలు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ ఏం చేసిల్లంటే వీళ్ళకి అర్థం కాలే. ఒకటేసారి రాత్రికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనగానే వీళ్ళకి ఫీజులు అవుట్ అయిపోయినాయి. ఫీజులు అవుట్ అయిపోగానే రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో తెలవలే. తెలంగాణ బడ్జెట్లో పైసలు ఉండే 7,700 కోట్ల రూపాయలు ఉండే. దాన్ని కాజేయడానికి ఏం ప్లాన్ వేసిందో తెలుసా? మేడిగడ్డ కూలిపోయిందని ఒక ప్లాన్ వేయాలి. ఇప్పుడు నేను ఎట్లాగో నీకు నెర్రబారిన చిరగబాసిన ఏ విధంగా జూమ్ చేసి చూపెట్టినో ఆ విధంగా మేడిగడ్డను జూమ్ చేసిళ్ళు. ఒక్కసారి నేను 360 డిగ్రీ యాంగిల్స్లో మీకు చూపెడతా. ఒక్కసారి కెమెరామెన్ అక్కడ దిప్పుకో, ఒకసారి చూడు. ఈ పిల్లర్లు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో చూడు, నీళ్ళు ఎంత బ్రహ్మాండంగా పోతున్నాయో చూడు. అటు ప్రకృతి ఏ విధంగా వర్షం పడుతుందో చూడండి. ఇటు వైపు చూసుకుంటే తూములు చూడండి, పెద్ద పెద్ద తూములు. ఇటువంటి తూములు నీళ్ళు ఆపితే మన జీవితాంతం రాష్ట్రానికి నీళ్లు బ్రహ్మాండంగా సరిపోయేంత నీళ్ళు ఆపుకోవచ్చు. అంత గొప్పగా దీన్ని గత ప్రభుత్వం వారు కన్స్ట్రక్షన్ చేసినప్పటికీ మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? కూలిపోయిందని పాట పాడుతూ ఉన్నారు. సిగ్గు లేదు కొంచెమైనా చెప్పడానికి? ఈ నీళ్ళాపకపోతావు రేవంత్ రెడ్డి, ఈ నీళ్ళాపకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రివా నువ్వు? నీకు నీటిపారుదల శాఖ మంత్రి కాదు, నీకు రేవంత్ రెడ్డికి మీ మంత్రులందరికీ టూరిజం శాఖ మినిస్టర్ పదవి ఇచ్చుంటే మీరు చంచమని ఎగిరే ఐటెం డ్యాన్సులు చేసుకునే వాళ్ళని చూసుకుంటూ వచ్చేటోళ్ళు. రాష్ట్రం మీద రైతుల్ని ఆగం చేయడానికి, రైతులు మభ్యపెట్టడానికి అందరూ బాగానే ఉన్నారు, మీరందరూ బాగానే ఉన్నారు. 9 లక్షల రైతాంగం వారు ఈరోజు మీ వల్లనే ఆగమైలు. 10 సంవత్సరాలుగా అన్ని బీడు భూములు ఉన్న వాటిని సాగులోకి వచ్చిన భూములు ఈరోజు సాగులోకి ఉన్న భూములన్నీ బీడు భూములైనాయి. దానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి నువ్వు కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు కాదా? నీటిపారుదల శాఖ మంత్రి అంటే ఏందో తెలుసా నీకు? అటు తిరుక్కుంటూ ఫ్లైట్లో వేసుకోబోవుడు వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఏ రోజు పనిచేయడు. వాళ్ళ దోస్తు బర్త్డే కోసం అట హెలికాప్టర్లు వేసుకొని కత్తులు పట్టుకొని కేకులు నరకడానికి పోయిండు. మరి ఈ మేడిగడ్డ కూలలేదు, బ్రహ్మాండంగా ఉందని పోయి చెప్పకపోతే వెంకటరెడ్డి, కోమటిరెడ్డి దాని గురించి మాట్లాడలేకపోతేవి.
మీకు చేత కాదు, మీకు పరిపాలన చేత కాదు, నీళ్ళు అప్పుడే చేత కాలేదు. బ్రహ్మాండమైన నీళ్లు అటు పరంగా చూసుకుంటే గోదావరి పరవళ్ళెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ మేడిగడ్డ దగ్గరకు వచ్చి నన్ను ఆపవయ్యా ఓ కాంగ్రెస్ ఓడా అంటే నా వల్ల కాదని చేతులు ఎత్తెత్తి చూడడానికి బ్రహ్మాండమైన నీళ్లు. మన నీళ్ళు ఇది, మనం కొట్లాడి తెచ్చుకున్న నీళ్లను ఈరోజు ఇట్లా బ్యారేజ్ కట్టుకొని నీళ్ళు ఆపుకొని మన పొలాలకు తిప్పుకోవడానికి మనం నానా రకాల ప్రయత్నాలు. అటు పైన పోతేనేమో అన్నారం బ్యారేజీ, ఇటు మధ్యలోకి వస్తేనేమో కాళేశ్వరం బ్యారేజీ, ఈడికి వస్తేనేమో మేడిగడ్డ బ్యారేజీ. ఒకటి ఆగకుంటే ఇంకొకటి, ఒకటి ఆగకుంటే ఇంకోటి, ఇలా ఆగుకుంటూ మొత్తం రాష్ట్రాల కొస్స వరకు అటు పోతేనేమో ఆదిలాబాదు, కింద పోతేనేమో నల్గొండ అని చుట్టుపరంగా చూసుకుంటే నీళ్లు బ్రహ్మాండంగా అందడానికి ఇంత పెద్ద పెద్ద బ్యారేజీలు కట్టిళ్ళు. 80,000 కోట్ల అయ్యిందా? మొత్తం కేసీఆర్ తిన్నాడా? అది చేసిండా, ఇది చేసిండా? మరి ఈ ఒక్క పిల్లర్కి ఎంత అవుతుంది రేవంత్ రెడ్డి? ఈ పిల్లర్కి ఎంత అవుతుంది? ఈ తూములకి ఎంత అవుతుంది? ఆ లైట్లకి ఎంత అవుతుంది? నువ్వు పదే కార్లు వేసుకొని హెలికాప్టర్లు వేసుకొని వచ్చినవే, మరి ఎవడబ్బా సొమ్మని కులుక్కుండా తిరుగుతున్నావు రేవంత్ రెడ్డి? మరి తాపకోసారి ఢిల్లీకి పరిగెడుతున్నావు, అమెరికా పోతున్నావు, నీ ముఖాన్ని చూసి ఎవరైనా పెట్టుబడులు ఇస్తారా? నీ వచ్చిరాని ఇంగ్లీష్ తోటి ఆ దావోస్ కంపెనీలు కూడా ఆ డే పోయినాయి, అమెరికాకు పోయినావట కంపెనీలు. ఆ దొంగ కంపెనీలు పట్టుకొని ఏలాడుతున్నావు. వచ్చి 4 నెలలు అయింది. నువ్వు ఆలాడుతుంది దాంతో కాదు. ఈ మేడిగడ్డ నీళ్ళు ఆపు, కాళేశ్వరం నీళ్ళు ఆపు, అన్నారం బ్యారేజ్ నీళ్ళు ఆపు. ఏవైతే పంపింగ్ నీళ్ళు ఉన్నాయో ఇప్పటిదాకా నీ కెనాల్ కాలువల నీళ్లు రావట్లేదు, ఆ నీళ్లు ఇడిచిపెట్టు, అప్పుడు ఒప్పుకుంటాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అనుకుంటా. కానీ మనకు రాదయి, మనకేమవచ్చు? ఇగో నెర్రెలు తప్ప మనకేం రావు. ఈ నెర్రెల సెల్లులు దూర్చుడు, కెమెరాలు దూర్చుడు, అది తప్ప మనకేం రాదు. ఈ విధంగా సాగుతూ ఉంది ప్రజలారా. రేవంత్ రెడ్డి అంటే ఏందో మీకు అర్థం కావాలి అంతే. అందుకనే ఈరోజు బ్యారేజ్ దగ్గరికి రావడం జరిగింది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ మీద నిలబడి గంటల తరబడి మాట్లాడుతూనే ఉన్నాను, కానీ బ్యారేజ్ ఊగడం లేదు, కూలడం లేదు, గట్టిగా పటిష్టంగా ఉంది. ఇంకొకటి చెప్తా ఉన్నా, మేడిగడ్డ పడనోళ్ళకి చెప్తా ఉన్నా, భూకంపం మీరు 10 సంవత్సరాలుగా శుద్ర పూజలు చేయించి భూకంపం రమ్మన్నా కూడా ఈ మేడిగడ్డ కూలేటట్టు లేదు. అంత గట్టిగా, అంత పటిష్టంగా 83,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టింది ఎవడబ్బా సొమ్ము కోసం పెట్టలేదు. రాష్ట్ర రైతాంగం వారికి, రాష్ట్ర రైతుల కన్నీళ్లు తుడచడానికి గత ప్రభుత్వం చేసింది. దాన్ని ఆహ్వానించండి. మీరు అదృష్టంగా భావించి ఈ మేడిగడ్డ రిపేర్ చేయాలి, కానీ అదృష్టంగా భావించి నీళ్ళు ఆపి రైతులకు అందియాలి. కానీ మళ్ళీ మేడిగడ్డ మీద పాట పాడు కరెక్ట్ అంటారా మిత్రులారా? మీరే చెప్పండి. మంచి ఆలోచన ఇది. రైతుకు నీళ్ళు అందియడం మంచి ఆలోచన. ఎవరైనా రైతులకు ఉంటే అర్థమవుతుంది, లేకుంటే సన్నాసులు ఇదే విధంగా ఈ బ్యారేజ్ పనికి రాదనుకుంటా నీళ్ళు ఇదే విధంగా ఎంత బ్రహ్మాండంగా వచ్చే నీళ్ళని ఇదే విధంగా గోదావరికి విడిచిపెడుతూనే ఉంటారు. మళ్ళీ కేసీఆర్ చేయడం వల్లనే ఈ నీళ్ళు ఆగకపోయిందని మళ్ళీ చెప్తా ఉంటారు. దానికోసమే నేను నీకు వచ్చి మొత్తుకుంటా ఉన్నా. దయచేసి నిజాలను అర్థం చేసుకోండి. మనం అడగాల్సింది 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నాడు. ఆ గ్యారెంటీలు ఏమైందని దాని గురించి మనం కొట్లాడాలి. ఇంకెన్ని రోజులు ఈ మేడిగడ్డ మీద పాట పాడుకుంటూ ఉందాం? మేడిగడ్డ పటిష్టంగా బాగానే ఉంది. మనకు కావాల్సింది 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఎడిపోయినాయి. ఆ 100 రోజులు ఎడిపోయినాయి. రైతు బంధు ఎడిపోయింది, కాలువలోకి వచ్చే నీళ్ళు ఎడిపోయినాయి, మహిళలకు 2500 ఎడిపోయినాయి, 500 గ్యాస్ ఎడిపోయింది, ఫ్రీ బస్సులో కొట్లాట అయ్యింది. రకరకాలుగా చూసుకుంటా ఉంటే రాష్ట్రం అంతా ఆగం పాలయ్యింది. 100 రోజులు కాలేదు కదా ఇంకేం ప్రశ్నిస్తామంటే ఆడ ప్రశ్నించడానికి ఏం లేదు. ఉన్నయన్నీ ఊడ్చుకు దొబ్బిండు రేవంత్ రెడ్డి. ఉన్నయని విదేశాలకు పెడతాడు, ఉన్నయని తీసుకెళ్ళి విమానాలకే పెడతాడు, తిరుగుట్లకే పెడతాడు. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం కావాలి. ఈ గొంతు చీచుకొని ఒరుతున్నందుకు, నా వీడియోని మీరు భరించినందుకు కృతజ్ఞతలు. ఇంకొన్ని మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి. మేడిగడ్డ కొట్టుకోలేదు, మేడిగడ్డ బాగానే ఉంది, మన కళ్ళ ముందు అవపడదు. ఇది బ్రహ్మాండము, అద్భుతము. గత ప్రభుత్వం సూపరు, ఈ ప్రభుత్వము దొంగన దొరన ఇంకొన్ని నెలల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. జై హింద్.